Hi, hello everybody. This is your Srinivas. Welcome to Srinivasa Academy. Dear students and parents, those who are watching first time my YouTube channel, please do subscribe so that you will get notification whenever a new content is added to the channel. So coming to the point, in this video, I am going to discuss to you about which branch is better in engineering course. So my dear students, especially ఇక్కడ మీరు ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యేటప్పుడు మీరు మెచ్యూర్డ్గానే ఆలోచిస్తారు కాబట్టి డెసిజన్ ఫైనల్గా తీసుకోవాల్సింది మీరు మాత్రమే. రీజన్ ఏంటంటే మీకు 10th క్లాస్ తర్వాత ఎంపీసీకి వెళ్ళాలా, బైపీసీకి వెళ్ళాలా, ఎంఈసీకి వెళ్ళాలా, సిఈసీకి వెళ్ళాలా, సమ్ అదర్ కోర్స్ చేయాలా అనేది అక్కడ మీరు పేరెంట్స్ సపోర్ట్ కానీ, రిలేటివ్స్ సపోర్ట్ కానీ, ఫ్రెండ్స్ సపోర్ట్ కానీ తీసుకొని ఉంటారు. సో బట్ ఇప్పుడు మీ మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగాయి. ఇది కెరీర్ టర్నింగ్ పాయింట్ కోర్స్ కాబట్టి ఇక్కడి నుంచి ప్రతిరోజు మీ కెరీర్కి లింకప్ అయ్యి ఉంటుంది మీరు చేసే వర్క్. కాబట్టి పాస్ట్ ఈజ్ పాస్ట్. ఇక్కడ ఎవరు ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా అల్టిమేట్గా ఫైనల్గా డిసైడ్ చేసుకోవాల్సింది మీరు. ఓకే, మేమంతా చెప్పేది కూడా జస్ట్ ఇన్ఫర్మేషన్. ఇక ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ బెటర్ అంటే మనిషికి ఉన్న 2 కాళ్ళు 2 చేతులలో ఏ కాలు మంచిది, ఏ చెయ్యి మంచిది అని అడిగినట్టే. ఏది లేకపోయినా మనిషి జీవితం కష్టంగా ఉంటుంది. అందుకే ఇక్కడ కూడా ఏ బ్రాంచ్ బెటర్ అంటే పలానా బ్రాంచ్ బెటర్ అని చెప్పడానికి లేదు. రీజన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీ అందరికీ చెప్పదలుచుకున్నది, మీ పక్కింటి వాళ్ళో, మీ ఎదురింటి వాళ్ళో, మీ ఫ్రెండ్ సర్కిల్లోనో, మీ రిలేటివ్స్లోనో ఎవరో ఒకరు పలానా బ్రాంచ్ చేసి అబ్రాడ్లో సెటిల్ అయ్యారు కాబట్టి నేను అలాగే చేస్తాను అనే విషయాన్ని మానేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెన్ పేరెంట్స్ కూడా మనం బలవంతంగా వాళ్ళు అలా చేశారు కాబట్టి మన పిల్లలు కూడా అలాగే చేయాలి అని చెప్పేసి బలవంతంగా ఏది రుద్దకూడదండి. ఇక్కడి నుంచి వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగాయి కాబట్టి కష్టపడి చదవకుండా ఇష్టపడి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సిఎస్సి కానీ, ఈసీఈ కానీ, ట్రిపుల్ ఈ కానీ, మెకానికల్ కానీ, సివిల్ కానీ, విచ్ ఎవర్ ద ఇంజనీరింగ్ డిగ్రీ, ఆల్ ఆర్ ఈక్వల్. మీరు చూసే ఉంటారు ట్రిపుల్ ఈ చేసి సాఫ్ట్వేర్ డిమాండ్ ఉన్న టైంలో సాఫ్ట్వేర్ కోర్సెస్ నేర్చుకొని సాఫ్ట్వేర్ జాబ్లో బాగా సెటిల్ అయిన వాళ్ళని, ఈవెన్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసి కొన్ని కోర్సులు ఆ రోజుకి డిమాండ్ ఉన్న కోర్సులు నేర్చుకొని అప్గ్రేడ్ అయిపోయి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయి అబ్రాడ్లో సెటిల్ అయిన వాళ్ళని చూస్తున్నాము. సివిల్ ఇంజనీరింగ్ చేసి గవర్నమెంట్ సెక్టార్లో సెటిల్ అయిపోయి చాలా మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళని చాలామందిని చూస్తున్నాము. ఈసీఈ చేసి ఇంకా ఎక్కడ ఏది డిమాండ్ ఉంటే అటువైపు నేర్చుకొని వెళ్ళిన వాళ్ళను చూస్తూ ఉంటాము. నవ్వేడేస్ సిఎస్సి మనకున్న ఇంజనీరింగ్ సీట్స్ ఆల్మోస్ట్ 1,20,000 to 1,30,000లో మేజర్ పార్ట్ ఇంజనీరింగ్. సిఎస్ఈ మేజర్ పార్ట్ ఇంజనీరింగ్. సిఎస్ఈ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్సు ఆల్మోస్ట్ 60,000 to 70,000 సీట్స్ కంప్యూటర్ సైన్స్ కోర్సే. లాస్ట్ ఇయర్ చూస్తే ఇంకొన్ని సీట్లు పెంచడం జరిగింది, ఈసారి ఇంకా పెంచుతామంటున్నారు. సో అవి ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. సో బిఫోర్ గోయింగ్ టు అటెండ్ కౌన్సిలింగ్ వీటన్నిటి గురించి ఒక కరెక్ట్ ఐడియా ఉండాల్సిన అవసరం ఉంది మనకు. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది, ఈసీఈతో ఏం జరుగుతుంది, ట్రిపుల్ ఈతో ఏం జరుగుతుంది, మెకానికల్తో ఏంటి, సివిల్తో ఏంటి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేయడం వల్ల సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్కి సంబంధించిన జాబ్ను మాత్రమే చేయగలుగుతారు. ఎస్ సార్, నా అంబిషన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, నాకు ఇంకేది చేయాల్సిన అవసరం లేదు అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కి వెళ్ళొచ్చు. మోరోవర్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో మీరు ఏదైతే సబ్జెక్ట్ నేర్చుకుంటారో అదే సబ్జెక్టు మీకు జాబ్లోకి ఎంటర్ కావడానికి పనికొస్తుంది. కానీ ఆ జాబ్ నేచర్ను బట్టి అక్కడ డిఫరెంట్ మోడిఫికేషన్స్ ఎవ్రీ 3 months 4 months 1 yearకి మనం అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం. సో వీ నీడ్ టు అప్డేట్ డే టు డే. అది కంప్యూటర్ సైన్స్లో ఉన్న డిఫికల్టీ అనొచ్చు. బట్ వైల్ స్టడీయింగ్ ఇంజనీరింగ్ కోర్స్ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ని
చాలామంది ఈజీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే థియరీ కంటే ఎక్కువ ప్రాక్టికల్స్ ఉంటాయి. మనకు ప్రాక్టికల్ నాలెడ్జ్ని చాలామంది లైక్ చేస్తూ ఉంటారు. సో ల్యాబ్స్ అని, ఆ వర్క్స్ అని, ప్రాజెక్ట్ వర్క్స్ అని ఇట్లాంటివి ఉంటూ ఉంటాయి. సో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ని ఎక్కువ మంది కాస్త ఈజీగా ఫీల్ అవుతూ ఉంటారు. కాకపోతే దానితో ఉన్న కాన్సిక్వెన్సెస్ ఫర్దర్గా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ తోటి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయడానికి మాత్రమే యూజ్ అవుతుంది. ఇంకే పని చేయలేము. ఏ గవర్నమెంట్ సెక్టార్లో ఇంజనీరింగ్ బేస్లో పడే జాబ్స్కి ఎలిజిబిలిటీ లేదు. ఓకే, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా మాత్రం మీ సబ్జెక్ట్ బాగుంటే అక్కడ కూడా అందరూ సెటిల్ అవుతున్నారు అనడానికి లేదు. రీసెంట్గా మనం న్యూస్ చూస్తే ఈవెన్ ఐఐటీలోనే 38% స్టూడెంట్స్కి జాబ్స్ లేవని చూస్తూ ఉన్నాము. ఓకే, ప్లేస్మెంట్స్ లేవంటున్నాము. కాబట్టి నేనేమంటున్నానంటే విచ్ ఎవర్ ద కోర్స్ యూ నీడ్ టు బి థరో ఇన్ యువర్ సబ్జెక్ట్. ఇక్కడ పర్ఫెక్ట్గా మంచి 9.5 9.6 జీపీఏ తోటి బయటకు వస్తే మంచి కంపెనీలో జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. జాబ్ వచ్చిందని రిలాక్స్ అవ్వడానికి లేదు, ఎవ్రీడే అప్డేట్ అవ్వాల్సిందే. ఓకే, సో దట్ ఈస్ ద మెరిట్ అండ్ డిమెరిట్ విత్ సిఎస్సి. కమింగ్ టు ఈసీఈ, ఈసీఈని కింగ్ ఆఫ్ ఆల్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ అంటారు. అన్ని బ్రాంచుల్లోకెల్లా ఇంజనీరింగ్లో కింగ్ అనేది ఈసీఈ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. సో ఇక్కడ ఈసీఈ కంప్లీట్ చేసిన వాళ్ళకి సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళొచ్చు, గవర్నమెంట్ సెక్టార్లో వెళ్ళొచ్చు, మంచి ఎంటెక్లో కూడా మీకు నవేడేస్ ఈ 4-5 ఇయర్స్లో అబ్జర్వ్ చేస్తే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఫర్దర్గా ఐఐటీస్లో ఎంటెక్ చేయాలంటే కూడా వీళ్ళకంటే వీళ్ళకి ఆపర్చునిటీస్ ఎక్కువ అని చెప్పొచ్చు. ఎందుకంటే అవుట్ ఆఫ్ 1,20,000-1,30,000 సీట్స్ ఆల్మోస్ట్ ఆల్ 60,000 to 70,000 సీట్స్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్సే అంటే, సో అక్కడ ఆ కోర్స్కి ఈ 3-4 ఇయర్స్లో వచ్చిన డిమాండ్. మోరోవర్ మీరు ఇప్పుడు జాయిన్ అవుతుంది ఫస్ట్ ఇయర్లోనే కాబట్టి 4 ఇయర్స్ తర్వాత ఎలా ఉంటుందో ఎవరం ఎక్స్పెక్ట్ చేయలేం. అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, డేటా సైన్స్ అని, సైబర్ సెక్యూరిటీ అని, ఐఓటీ అని రకరకాల గ్రూప్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఈసీఈ విషయానికి వస్తే మీరు ఇంటర్మీడియట్లో నేర్చుకున్న ఫిజిక్స్ థరోగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో ఫిజిక్స్ థరోగా ఉండి పర్ఫెక్ట్గా మంచి జీపీఏతో బయటకు వస్తే కింగ్ అన్నట్టే ఇంకా. సో అది దీనికి ఉన్న అడ్వాంటేజ్. ఇక్కడి నుంచి కంప్యూటర్ సైన్స్కి వెళ్ళొచ్చు, అదర్ జాబ్స్కి కూడా వెళ్ళొచ్చు. నవేడేస్ ఆటోమొబైల్ రంగంలో కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయండి. రోజు కూడా మొబైల్స్ కానీ, టీవీస్ కానీ, ప్యానల్స్ కానీ రకరకాల ఫీచర్స్తో వస్తూ ఉన్నాయి. అవన్నీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్తో ముడిపడి ఉన్నాయి. కమింగ్ టు ట్రిపుల్ ఈ ఒకప్పుడు అసలు రారాజుగా వెలుగొందింది. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఇక్కడ కూడా మీకు ఫిజిక్స్ మీద బాగా పట్టుండాలి. ఇక్కడి నుంచి బయటకు వస్తే మీకు ట్రాన్స్కోలో కానీ, జెన్కోలో కానీ ఇంకా రకరకాల కంపెనీస్లో మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. వీళ్ళు కూడా జస్ట్ కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన కోర్సులు కొన్ని బయట నుంచి నేర్చుకొని సాఫ్ట్వేర్కి వెళ్ళొచ్చు, గవర్నమెంట్ సెక్టార్లో సెటిల్ అవ్వచ్చు. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్. మెకానికల్ నవేడేస్ మెకానికల్ని అంటే పెద్దగా తీసుకోవట్లేదు, కానీ ఈ రోజుల్లో ఏ కారు తయారు చేయాలన్నా, దాని ఇంజన్ ఫీచర్స్ పెంచాలన్నా, లేటెస్ట్ అప్డేట్స్ ఇవ్వాలన్నా, మారుతున్న ట్రెండ్కి అనుగుణంగా వెహికల్స్ తయారు చేయాలన్నా, ఓకే, ఈ మెకానికల్ అనేది చాలా కీలకం. సో మెకానికల్ ఇంజనీరింగ్ ఇంతకుముందు అయితే చాలా చాలా బాగుండేది డిమాండ్. ఆ డిమాండ్ కూడా చూడండి ఒక్కొక్క ఎరాలో అంటే ఒక్కొక్క 4-5 ఇయర్స్కి ఒక్కొక్క కోర్స్కి డిమాండ్ వస్తూ ఉంది. సో ఇంతకుముందు అయితే ఇది కూడా సూపర్గా ఉండేది. సివిల్ ఇంజనీరింగ్, అసలు సివిల్ ఇంజనీరింగ్ లాస్ట్ ప్రయారిటీ ఇద్దామని ట్రై చేస్తుంటారు, కానీ అసలు సివిల్ ఇంజనీరింగ్ మీద ఐడియా ఉన్న స్టూడెంట్స్, కన్స్ట్రక్షన్స్ మనం పుట్టిన నుంచి చచ్చేంత వరకు ఎప్పుడైనా ఆగుతాయా? రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఎప్పుడైనా ఆగిపోతాయా? ఎవ్రీడే డెవలప్ అవ్వాల్సిందే కదా. అవన్నీ సివిల్ ఇంజనీరింగ్తో ముడిపడే ఉన్నాయి కదా. సివిల్ ఇంజనీరింగ్ పర్ఫెక్ట్గా సబ్జెక్ట్తో బయటకు వస్తే హ్యాపీగా గవర్నమెంట్ సెక్టార్లో సెటిల్ అవ్వచ్చు. సో ఇవన్నిటికీ గవర్నమెంట్ సెక్టార్స్తో లింక్ ఉంది. ఓన్లీ ప్రైవేట్లో మనం చేయగలిగేది ఏమిటి అంటే అది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ మాత్రమే. సో దాంతో మనము
కంప్యూటర్ సైన్స్ తోటి జస్ట్ సాఫ్ట్వేర్ ఉద్యోగం మాత్రమే చేయగలుగుతాం. నేనేమంటానంటే 2 + 3 = 5. బట్ 5 = 2 + 3 ఏనా? నో, ఇట్ మే బి 2 + 3, ఇట్ మే బి 4 + 1, ఇట్ మే బి 0 + 5. దెర్ ఆర్ సో మెనీ వేస్. సింపుల్ లాజిక్. ఇంజనీరింగ్ ఏ కోర్సు చేసినా మీరు సాఫ్ట్వేర్ జాబ్లో సెటిల్ అవ్వచ్చు. బట్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ కోర్స్ చేస్తే మిగతా బ్రాంచెస్కున్న అడ్వాంటేజెస్ పొందుట కష్టం. మళ్ళీ చెప్తున్నాను వినండి, ఇందులో మీరు ఏ కోర్స్ చేసినా వీడు ఎంటర్ అయ్యే దాంట్లోకి ఎంటర్ అవ్వగలుగుతారు. బట్ వీటితో మాత్రము వీళ్ళు ఎంటర్ అయ్యే సెక్టర్లోకి ఎంటర్ కాలేము. సో ఫైనల్గా నేను చెప్పేది, మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నా కూడా అందులో పర్ఫెక్ట్గా సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. డే 1 నుంచి ఫర్దర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలంటే మీకు ఆర్థమెటిక్, రీజనింగ్ మీద పర్ఫెక్ట్ గ్రిప్ ఉండాలి. అండ్ మోర్ ఓవర్ మీకు ఇక్కడికి వెళ్ళగానే ఇంజనీరింగ్లో రకరకాల ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఈవెంట్స్ ఉంటాయి. సో అవి చేస్తూనే మన సబ్జెక్ట్ మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అదంతా టైం అంతా వేస్ట్ చేసి లాస్ట్కి ఎగ్జామినేషన్ ముందట షార్ట్ లిస్ట్ చేసిన బుక్ ఒకటి తీసుకుంటూ ఉంటారు. అలాంటి బుక్స్ చదవడం మానేసేయండి. ఇంటర్మీడియట్లో ఎక్కువ మంది చేసిన పని అది. ఎందుకంటే మిమ్మల్ని తప్పొట్టడం కాదు, జేఈ మెయిన్స్, ఎంసెట్, బిట్సాట్ కోచింగ్ అని చెప్పేసి ఆబ్జెక్టివ్ చదివారు. లాస్ట్ 1-2 మంత్స్లో షార్ట్ లిస్టెడ్ రకరకాల నేమ్స్తో బుక్స్ మీకు దొరికాయి, వాటిని చదివారు, మంచి స్కోర్ తెచ్చుకున్నారు. బట్ ఇంజనీరింగ్లో అలా పనికిరాదు. రిఫరెన్స్ బుక్స్ చదవడం అలవాటు చేసుకోవాలి డే 1 నుండి, అలాంగ్ విత్ కాంపిటేటివ్ రిలేటెడ్ లైక్ కమర్షియల్ మ్యాథమెటిక్స్, అర్థమెటిక్, రీజనింగ్ ఇలాంటివి కూడా నేర్చుకుంటూ ఉండాలి. సో సబ్జెక్టు తోటి మంచి జీపీఏతో బయటికి వస్తే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇప్పుడు 38% ఐఐటిఎన్స్కి జాబ్ లేవు అంటే మిగిలిన వాళ్ళకి జాబ్స్ వచ్చాయి కదండి. ఆ 38% మీలాగే వర్క్ చేస్తున్నారని ఎందుకు అనుకోవాలి? నేను వాళ్ళని తప్పు పట్టడం కాదు, కానీ ఓకే. సో సబ్జెక్ట్ ఉన్నవాడికి, మంచి జీపీఏతో బయటకు వచ్చిన వాడికి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నవాడికి ఎప్పుడు జాబ్ ఆపర్చునిటీ ఉంటుంది. డోంట్ ఫర్గెట్ దిస్. మనం కష్టపడి పని చేస్తే రిజల్ట్ దానంతట అదే వస్తుంది. వాళ్ళకి రాలేదు కాబట్టి నాకు రాదు, వాళ్ళకు వచ్చింది కాబట్టి నాకు రావాలి. నో, నువ్వనేవాడివి యూనిక్ ఈ ప్రపంచంలో, నీలాగా ఇంకోటి లేడు. కాబట్టి కష్టపడండి. కష్టం కాదు, ఇష్టపడి చదవండి. ఫస్ట్ మీకు నచ్చిన బ్రాంచ్ని ప్రతి ఒక్క దాని మీద కరెక్ట్ అవగాహన పెంచుకొని ఏది చేస్తే బెటర్ అనేది ఆలోచించుకొని చేయండి. ఎవరైనా మీకు పలానా కోర్సు మాత్రమే సూపర్గా ఉంది అని చెప్తే అంతకంటే అబద్ధం ఇంకొకటి లేదండి. ఓకే, మన నెక్స్ట్ వీడియోస్లో ఒక్కొక్క బ్రాంచ్ గురించి, ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, అన్ని బ్రాంచెస్కి ఇంటర్లింక్డ్ ఉన్న సబ్జెక్ట్స్ ఏంటి, అసలు వీటి మధ్య డిఫరెన్సెస్ ఏంటి, ఈసీఈ వాడు ఏమి నేర్చుకుంటే సిఎస్సితో ఈక్వల్ అవుతాడు, ట్రిపుల్ ఈ వాడు ఏం నేర్చుకుంటే సిఎస్సితో ఈక్వల్ అవుతాడు, ఈసీఈ వాడితో ఈక్వల్ అవుతాడు. సో ఇలాంటి డిఫరెన్సెస్ అన్నీ మన ఫర్దర్ వీడియోస్లో ఒక్కొక్క గ్రూప్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.